మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 37 అధ్యాయము 28 వచనం. ఆయన తన భక్తులను విడవడు, వారెన్నటికీ కాపాడబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఆయన యందు భక్తి కలిగి శ్రద్ధ కలిగి వాక్యానుసారంగా అజ్ఞానుసారంగా మనం నడుచుకున్నట్లయితే మరి మనం ఏ బాధల్లో ఉన్నా ఏ సమస్యల్లో ఉన్నా అది ఇరుకైనా ఇబ్బంది అయినా ఏదైనా సరే అందులో నుంచి మరి నేను కాపాడుతానని మాటిస్తున్నాడండి. ఇంకెప్పటికీ కూడా నీ చెయ్యి విడిచిపెట్టను, వదిలిపెట్టను, నిన్ను కాపాడుతూ వెన్నంటే ఉంటూ నడిపిస్తాను, పోషిస్తాను, ఆదరిస్తాను, ఇలాంటి ఆదరణకరమైన మాటలు మరి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎప్పుడంటే మనము మొదటి జామునే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన నామంలో నువ్వు ఉన్నావు కాబట్టే ఇంకా మరి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ మరి ఆ దినమంతా నువ్వు చేస్తున్న పని అంతట్లోనూ కూడా నువ్వు ధ్యానించుకుంటూ ఉంటే ఆ పని అంతట్లో దేవుడు నిన్ను కాపాడుతాడనమాట. అది ఏదైనా సరే నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ సరే మరి అందులో నీకు విజయం ఇస్తాడు, కానీ అపజయం అనేది నీ దగ్గరికి రానివ్వడు. నిన్ను కాపాడుతూ ఉంటాడనమాట. మరి ఈ మాటలో ఈ వాగ్దానంలో కాపాడుతానని అంటున్నాడు కదా, మరి ఎప్పటికీ చేయి విడిచిపెట్టినానని అంటున్నాడు. అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దేవుడు మొదటి జామున మనకి ఇస్తున్నాడంటే దేవుని యొక్క మహాకృపని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఈ చిన్న వాగ్దానం మీ ఫ్రెండ్స్ సర్కిల్లోకి పంపండి. అలా పంపడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకుంటారు, మీరు పొందుకుంటారు. మీరు కూడా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం చూస్తారనమాట. దేవుని ఆశీర్వాదాలు ఒకసారి విప్పబడితే ఎప్పటికీ ఆగవండి. అలా అందుకుంటూనే ఉంటారు, పొందుకుంటూనే ఉంటారు అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఆ దినం రావాల్సిన దేవుని ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ మరి ఆయన ఆజ్ఞల్లో ఆయన అడుగుజాడలో మనం నడుచుకుంటూ జీవిస్తూ ఉండినట్లయితే ఈ వాగ్దానం మనం పట్ల మరి దేవుడు జరిగిస్తాడని కోరుకుందామండి. అలాగా ఉండాలని కోరుకుంటూ కృప చూపించాలని, ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని, ఎప్పుడూ అలా పొందుకుంటూనే ఉండాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యు.